హలో అందరికీ వీళ్ళకి ఎందుకు ఇలా అయింది అనేది నాకైతే తెలియదు కానీ రీజను మీకేమన్నా రీజన్ తెలిస్తే కనుక నాకు కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా హ్యాపీ బ్లెస్డ్ అండ్ జాయ్ఫుల్ ఫ్రూట్ఫుల్ న్యూ ఇయర్ అండి. ఇక్కడ ఫ్రూట్స్ అయితే నేను కొన్ని తీసుకుంటున్నాను. ఈ ఫ్రూట్స్ ఎవరి కోసం తీసుకుంటున్నాను, ఏం చేయబోతున్నాను, ఎందుకు ఇన్ని ఫ్రూట్స్ తీసుకుంటున్నాను అనేది మీకు క్లియర్గా తెలియాలి అంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీరు ఒకవేళ మీకు ఐడియా ఉంటే గెస్ చేసి చెప్పండి. లేదంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడాల్సిందే. మీరు చూసి సైలెంట్ అయిపోకుండా ఏదో ఒక కామెంట్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియోని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. ఒక 10-15 మందికైనా షేర్ చేయడానికైతే ట్రై చేయండి. సో నేనైతే ఒక 40 kgs వరకు నేను ఆరెంజెస్ అయితే తీసుకున్నాను. వీళ్ళకి మరి ఎందుకు ఈ విధంగా ఉన్నారు, ఇప్పటికీ కూడా ఈ రోజుల్లో కూడా ఉన్నారు అనేది నాకు చాలా ఆలోచన వస్తూ ఉంటుంది. ఏంటి రీజన్ అనేది అయితే నాకైతే తెలీదు. మీకేమైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను ఈ ఆరెంజెస్ అన్నీ తీసుకొని కారు డిక్కీలో అయితే మేము పెట్టేసుకుంటున్నాము. మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది చూడండి, అస్సలు మిస్ చేయొద్దు, ఓకేనా? ఒక మంచి పని చేయటానికి మీ వంతు సహాయం కూడా నలుగురికి షేర్ చేస్తే ఈ వీడియో వైరల్ అవుతుంది అనేది నా చిన్న రిక్వెస్ట్ అనమాట. ఓకే, ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది అమ్మా బాగున్నారా? ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా, వందనాలమ్మా. బాగున్నారు కదా? హెల్త్ బాగోలేని వాళ్ళు చాలా మంది ఈ కాలనీలో ఉన్నారు. సో నేను ఇది స్టార్ట్ చేసి ఒక 3-4 years నుంచి అయితే నేను వీళ్ళ దగ్గరికి ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ రోజున వచ్చి నా దగ్గర ఉన్నది ఏదో నా కాడ 10 రూపాయలు ఉంటే వాళ్ళ కోసం ఒక 5 రూపాయలు పక్కన పెడతాను. నేను ఇది ఈ విధంగా చాలా తమిళ మీదే అన్నమాట. నాకు ఇది ఒక చిన్న ఆశ. తెలుగు ఎప్పుడైనా కూడా ఎవరికైనా వాళ్ళకి హెల్ప్ చేయాలి ఆలోచన అయితే ఉంటుంది. సో నేను వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటల్లో హ్యాపీనెస్, వాళ్ళు నన్ను చూసినప్పుడు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫేస్లో సంతోషం అనేది అది వెళ్ళకట్టలేనిది అనమాట. ఇప్పుడైతే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వాళ్ళ మాటల్లోనే వాళ్ళ సంతోషం ఏంటో తెలుస్తుంది అనమాట. వస్తుందా అట్లా కాదు, లైన్ లో ఉండాలి. ముందు బడ్జెట్ ముందు మాడకమ్మ చెప్తారు. ఇక్కడికి వచ్చాను మనోరా లైన్లో నిలబడండి. పోండి, తీసుకో మనకమ్మ, తీసుకో. మనోరా చెక్కిలా, మనోరా కాయలు అందరికి ఇస్తారు. అనగారండి నువ్వు తీసుకో, ఆమె పట్టుకోండి. బాగుంచున్నాను భార్య తీసుకున్నా, బాగుంచున్నా తీసుకురా. నువ్వు పోమే ఇంటికి పోమే ఏంటి మా యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నాం. పాప వాళ్ళ అమ్మ ఈ అమ్మ అయిపోయినాయా అంటే పాప మన కారు బెడ్షీట్ కూడా బెడ్షీట్ హ్యాపీ న్యూ ఇయర్. మగవాళ్ళు లైచర్లు తీసుకొని బెడ్షీట్లు వస్తే నిలబడ్డాను. ఎన్ని తెచ్చింది ఆమె 10 మంది వరదరాజులు అంటే మేమేం చేసాము అడ్డ జరగవా అంతే కదా.
చెప్పండి ఎవరంటే మగవాళ్ళకి కొద్దిగా ఆడవాళ్ళకి 10 మంది. హ్యాపీ న్యూ ఇయర్ తాతయ్య. ఏ పాటలో ఏంది నాగేశ్వరరావు బావా అయిపోయినాయమ్మా ఈసారి తెస్తాలే. ఫోటో కాదు వీడియో తీసుకో. హ్యాపీ న్యూ ఇయర్ మేడం. నేను గుర్తుపట్టకుండా నిన్ను. తీసుకోవచ్చే కాలనీ పెద్ద అమ్మాయి కాలనీ స్థాపించినాయండి వీళ్ళ మామయ్య కన్నమ్మ కూడా సేమ్ టు యూ అమ్మ. ఆయనకి ఆయనకి నువ్వు తీసుకో ప్రకృతి ఒకసారి ఒకటి ఉంది మీకు ఇస్తాలే. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మేడం. మిస్ అయిపోయాను. ఆయనకి హ్యాపీ న్యూ ఇయర్ తాతయ్య. కన్నమ్మ తీసుకో రామ్మ రాదగనమ్మ కళ్ళు కనమ్మ బెడ్షీట్ అయిపోయింది. బెడ్షీట్స్ అయిపోయినట్టున్నాయి. టవల్స్ ఉన్నాయి. సరే ఏదున్నా వీళ్ళ మా తృప్తే కదా. కేశపన్నారా థ్యాంక్ యూ మా సేమ్ టు యూ. ఈసారి ముందుకురా వెనక్కుంటా మా నువ్వు దాంతో ఏం ఆనుకుంటున్నా అమ్మా ఆయనకి అమ్మా అతనికి ఆయన ఆయనకి తీసుకో. చెప్పేదని చేస్తాడా కళావతి ఉంటే అయిపోయింది. ఇంకా ఇంకేమన్నా ఈ అమ్మాయికి ఒకటి ఏంటండి టవలు ఈ అబ్బాయి కండి పద్మమ్మ ఆమె తీసుకోండి అమ్మ టవల్ కానీ ఈ అబ్బాయి కండి ఈ అబ్బాయి ఒకటి అమ్మా ఇంకో ఇదిగో ఏం గీరదా ఏమికి ఏమికి కాయలు తీసుకోండి. రండి. రెండేసి వరుసగా నిలబడి మా ఉన్న వాళ్ళ లైన్లో మళ్ళీ ఇంట్లో మీరు వచ్చేయండి పక్కకు. హ్యాపీ ఇయర్ చెప్పరా? ఏమి బాధగా ఉన్నారు? హ్యాపీగా లేరా? సేమ్ టు యూ. తీసుకోండి పండి పక్కకు.
హ్యాపీ న్యూ ఇయర్. పిల్లలకి ఒకటి, పెద్దవాళ్ళకి రెండు. రాలేదా? అక్కడ ఎక్కడ కాదు, వచ్చి తీసుకోమన్నాను. చిన్నపిల్లకి అబ్బాయికి ఒకటి కాళ్ళు ఎక్కుతా ఎక్కు ఎక్కు బాగా ముగ్గురు చేపెట్టు పిల్లల ఆటల్లో పడ్డాడు. అత్త అత్త సామెల్ చెప్పి ఎవరాగా ఎవరు తను అబ్బాయిలు ఇస్తారు కానీ ఇద్దరు మా భార్య ఇద్దరు మా భార్య ఇద్దరు పర్లేదు పర్లేదు. వస్తాను అంటుంది. వదినగా వస్తుంది. ఇంకొక రెండు తీసుకోవాలా ఇచ్చాడా? వచ్చావని నువ్వే తీసుకెళ్ళి అది అబ్బాయి కలుపుతా పక్కబండి ఇచ్చినాను. స్కూల్ పోయే పిల్లలు ఇందాక తీసుకున్నారు మళ్ళీ లైన్లో వస్తుంది ఆయన అడగకూడదు నేను తప్ప Happy New Year, Happy New Year.
ఉండిపోయారు మేడం. ఆటోలో ఆటోల్లో ఉండిపోయారు. దేవుళ్ళలో ఉండిపోయారు. లేదు అది మళ్ళీ వచ్చి ఇందులో మేడం గుర్తుపెట్టిన ఎంత కమంగా ఉంటే అంత గౌరవం ఉంటుంది. పల్లెలే టైప్ ఇచ్చింది. అప్పుడు స్కూల్ పిల్లల మా అమ్మాయి మళ్ళీ అంటుందంటమ్మా. మా అబ్బాయికి మీ అబ్బాయికి ఇవ్వాలా? ఇంకెవరు లేరు? ఇంకెవరు లేరు. మా ఆయన ఉన్నాడు, మా ఆయనకి ఇచ్చాను. చాలు చాలు తృప్తి పొందాలి. నువ్వు చాలా అన్న కరెక్ట్. అలానే ఎవరైనా రోడ్డును పోతుంటే ఎవరైనా ఇక్కడ ఎదురు తగిలి చాడాలి. ఇంకా ఎందుకు ఆయన కొడుకు ఒక్క అమ్మ బాగుందమ్మా. నేనే కదా, ఇంకెవరున్నారు? అమ్మే కదా నేను మాట్లాడుతున్నా. ఇంకా డౌన్లో పోతుంటే వందించలే నీకు. ఇప్పుడు గుర్తుపట్టిన అమ్మాయి పక్కన కొట్టుల్లా పెద్దమ్మ గారు కొట్టు మమ్మల్ని ఇప్పుడు గుర్తు నిలబడు. ప్రార్థన చేయలేదు. సో చూశారు కదా, ఈ వీడియో మీకు ఏమనిపించింది? ఫైనల్గా మేము వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా చాలా అంటే చాలా సంతోషం అనిపించింది నాకు. చాలా మెమరబుల్ మూమెంట్స్, చాలా హ్యాపీ ఇచ్చే మూమెంట్స్ అనమాట నా లైఫ్లో నాకైతే. సో వీళ్ళు మమ్మల్ని ప్రేయర్ చేసి పంపించారు. వాళ్ళ ప్రార్థన అనేది దేవుడు ఆలకిస్తాడు ఖచ్చితంగా అనేది నా నమ్మకం. వాళ్ళు నా గురించి, నా పిల్లల గురించి, మా ఫ్యామిలీ గురించి, అందరి గురించి అయితే ప్రేయర్ చేశారనమాట. ప్రతి వారము మన ఇంటి ముందుకైతే వస్తూ ఉంటారు. బేస్తవారం ఒకళ్ళు, బుధవారం ఒకళ్ళు, ఈ విధంగా భిక్షాటన చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఆ విధంగా అయితే నాకు వాళ్ళు తెలుసు. సో ప్రతి ఇయర్ న్యూ ఇయర్కి కానీ, మా నాన్న చనిపోయిన రోజు కానీ, నా బర్త్డేకి కానీ ఖచ్చితంగా నేను వెళ్తూ ఉంటాను. సంవత్సరంలో 2-3 రోజులైతే వీళ్ళ కాలనీకి వెళ్ళేసి వాళ్ళకి స్నాక్స్, స్వీట్స్ ఇలా నా చేతిలో ఏది ఉంటే అది ఇచ్చేస్తూ ఉంటాను. వాళ్ళు మమ్మల్ని చూసినప్పుడు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని నువ్వు ఇంకా కలగజేయాలని వాళ్ళకి అలాగే వాళ్ళని కాపాడు జీవించాలి. అది కూడా దేవుడు వాళ్ళ కుటుంబం ఆశ్రయించి కాపాడు. ఇక్కడ అందరికీ కాదు కానీ ఇక్కడ 250 ఫ్యామిలీస్ అయితే ఉన్నారు. వీళ్ళల్లో వికలాంగులు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు, విధవరాళ్ళు, అంటే వృద్ధులు, బెడ్లో ఉన్న వాళ్ళు, ఇట్లా కొంచెం హెల్దీ వాళ్ళు కూడా ఉన్నారు, ఆరోగ్యంగా కూడా ఉన్నారు కొంతమంది. కానీ ఎక్కువగా ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీళ్ళకి ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అనేది నాకు ఇప్పటికీ కూడా అంతుబట్టని ప్రశ్నగా మారిపోయింది. కానీ ఈ రోజుల్లో కూడా ఇలాంటి డిసీజ్ ఉంది అనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళైతే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు, గేమ్స్ ఏదో పెట్టుకొని కాలనీ అందరు ఇక్కడ గ్యాదర్ అయ్యి. సో ఇప్పుడు మేమైతే రిటర్న్ అయిపోయాము. మమ్మల్ని అయితే హ్యాపీగా సాగనంపారు. ఈ చిన్న వ్లాగ్ అనేది మీతో కూడా షేర్ చేసుకోవాలి అన్న చిన్న ఆలోచనతోటి నేనైతే ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నానండి. ఖచ్చితంగా అయితే ఈ వీడియో వైరల్ అవ్వాలి అనుకుంటున్నాను. అంటే ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక 10 మందికి, ఇంకొక 10 మంది హెల్ప్ చేస్తారు కదా, ఆ చిన్న ఆలోచన అనేది ఇంప్లిమెంట్ అవుతుంది అనేది నా యొక్క చిన్న కోరిక. ఓకే, మీకేమనిపించిందో ఈ వీడియో చూసి కామెంట్ చేయండి.